త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటరు జాబితా ఇంటెన్సివ్ రివిజన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుంది. ఎన్నికల ముందు బీహార్లో ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దీనిని బీజేపీ కుట్రగా ఆరోపిస్తున్నాయి బీహార్లోని విపక్ష పార్టీలు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓట్లను తొలగించే కుట్ర అని మండిపడుతున్నాయి. ఆధార్ ఓటర్ కార్డును పరిగణలోకి తీసుకోవటం లేదని, ఓ పద్ధతి ప్రకారం కావాలని ఓట్లను తొలగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియగానే చెబుతోంది. ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటరు జాబితా ఇంటెన్సివ్ రివిజన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుంది. ఎన్నికల ముందు బీహార్లో ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దీనిని బీజేపీ కుట్రగా ఆరోపిస్తున్నాయి బీహార్లోని విపక్ష పార్టీలు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓట్లను తొలగించే కుట్ర అని మండిపడుతున్నాయి. ఆధార్ ఓటర్ కార్డును పరిగణలోకి తీసుకోవటం లేదని, ఓ పద్ధతి ప్రకారం కావాలని ఓట్లను తొలగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియగానే చెబుతోంది. ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.